జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా మళ్ళీ అదే పాత పాట. మేము అధికారంలోకి రాగానే బట్టలు ఉపదేస్తాం, ఒక్కొక్కరిని రోడ్డు మీద నిలబెడతాం. ఎందువల్ల అంటారు? ఈ డైలాగ్ ఎందుకని మర్చిపోలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు. ఆయన 10 సంవత్సరాల పైగా బెయిల్ మీద ఉన్నాడు. ఆయన ఒక్క కేసు కూడా 3840 పిటిషన్లు వేశారు. కోర్టుకు రాలేని పరిస్థితి, భద్రతా కారణాల దృష్ట్యా అని. అటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఏ కోర్టు అయినా సుమోటోగా ఎందుకు తీసుకోవట్లేదు అనేది మొట్టమొదటిది. ఇంకొకటి ఏంటంటే, అధికారం ఉన్నప్పుడు దౌర్జన్యం చేశావు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేసినా అదే దౌర్జన్యం. అంటే నీ మానసిక స్థితి ఏంటంటే, ఎదుటి వాళ్ళని బెదిరించు, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించు, ఎదురుని భయపెట్టు, నీ పబ్బాన్ని గడుపుకో. ఇదే అతని ఆప్షన్. అంతే తప్పనించి అతనేదో ఇప్పుడేదో 11 సీట్లు వచ్చినాయి, 3 ఏళ్లలో నేను వస్తా, 4 ఏళ్లలో వస్తా, ఇవన్నీ ఏంటంటే తన మానసిక స్థితి ఏంటంటే, రేపు రోజు అతను ఎక్కడికైనా వచ్చినా కానీ చుట్టుపక్కల కనీసం ఒక 100 మంది ఉండాలి అంటే ఇటువంటి మాటలు మాట్లాడితేనే మా అన్నే ధైర్యంగా ఉన్నాడు, మేమేంది నరుకుతాం. మీరు గమనించారో లేదో, ఫ్లెక్సీల్లో సినిమా డైలాగులు ఎంత హర్రర్ డైలాగులు రాశారో తెలిసారా? గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టుగా రప్ప రప్ప నరుకుతాం, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి పేపర్లో డైరెక్ట్గా బెదిరింపు ధోరణితో వేసిన పోస్టర్లు మీరు గమనించారు. దానికి అతనికి నిర్వచనం ఏం చెప్తున్నాడు? అదే మాటని పదే పదే విలేకరులతో చెప్పించుకొని విని అతని మానసిక ఆనందం ఎంత సంతోషంగా ఉందంటే, ఆ ప్రెస్ మీట్ మీరు చూసారో లేదు, చాలా సంతోషంగా తిట్లని రిపీట్ చేయించుకుంటా అతను పొందే మానసిక ఆనందం 100 కోట్లు 1000 కోట్లు ఎదురుపెట్టినా కానీ వద్దంటాడు ఆయన. ఎందుకంటే దీనికి అలవాటు పడిపోయాడు, పొగడతలకి తిట్లకి. అరే మీటింగ్లో పక్కన ఉంటే చంద్రబాబుని తిట్టమని చెప్పని పక్క సహచరులకు కూడా చెప్తున్నాడంటే అతని మానసిక స్థితి ఏంది? అతనిది కక్ష సాధింపు ధోరణే భయాయి, అంతకుమించి వేరేది ఏమీ లేదు. ఆ కక్ష సాధింపు ధోరణితోనే అతను 5 ఏళ్ళు రాజ్యాంగం చేశాడు. అదే కనుక ప్రజలు, నేను తలలు నిమిరాను, ముద్దులు పెట్టాను, ప్రజలకు ఏదో చేయాలి అని కనుక చేసుంటే మాత్రం తిరిగి అతను 20 ఏళ్ళు అతనే ఉంటాడు అధికారంలో. వాడు అది లేదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు ఆయనది. ఆయన ఏ కాడికి ఏంటంటే, చంద్రబాబు అనుకో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోవాలి, ఇతనెవరు తుడిచిపెట్టుకుపోవడానికి ఇతను చెప్తే అయిద్దా? 40 సంవత్సరాల పార్టీ అది. రామారావు గారు ఏ ముహూర్తాన పెట్టారో అది అలా నిర్విరామంగా వెలుగుతూనే ఉంటుంది. ఇతను కాదు కదా, ఎవరు వచ్చినా జరగదు. కాకపోతే ఏంటంటే ఇతని మానసిక స్థితి మీద తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆచితూచి అడుగులు కాదు వేయాల్సింది. అతను చేయాల్సింది ఇంకొకటే ఉంది. ఆయన సీఎం గారు సిబిఐ ఇంటికి వచ్చి నీ అంతు తెలుస్తా అనే మాటే అనలేదు ఆయన. మిగతాదంతా చక్కగా కార్యకర్తల ద్వారా తన సహచరులతో, మాజీ మంత్రులతో చేయిస్తున్నారు. ఆయన ఎవరో సజ్జలంట, ఆయన ఏమంటున్నాడు? సంకర జాతి అంటే ఏంది? వాళ్ళ ఓట్లు ఇవ్వా ఏంది? ఎన్ని కులాలు ఉన్నాయి మనకు? ప్రతి కులాన్ని గౌరవించాలి, మన మతాన్ని గౌరవించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఇది మన దేశంలో ఉన్న భిన్న జాతుల యొక్క ఆదర్శం. అంతేగాని ఒక కులాన్ని తక్కువ చేసి ఎవరు సంకర జాతులు? ఈ పోలీసులేగా వచ్చింది ఆ రోజు గవర్నమెంట్లో, నీకు సహాయంగా ఉంది ఈ పోలీసులే కదా ఇప్పుడు ఉంది. లేదు గవర్నమెంట్ మారంగానే ఈ పోలీసులు మొత్తం చండీగఢ్ పంజాబ్ వెళ్ళిపోయి అక్కడే పోలీసులు వచ్చారా? లేదుగా, ఇక్కడ పోలీసులే ఉన్నారు. నువ్వు పోలీసులు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వాడని విధంగా నువ్వు వాడావు. ఈరోజు నీ వాడకానికి వాళ్ళు పడే బాధలు, కోర్టులు చుట్టూ తిరగటం, సిట్ అధికారుల ముందు హాజరవ్వటం, వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం చెప్పడం, తప్పు సమాధానం చెప్తేనే వాళ్ళు ప్రశ్నాపత్రం ఎదురుపెట్టి, అయ్యా ఇదిగో నువ్వు ఆ రోజు చేసిన నిర్వాహకం, నీ సంతకం నీదేనా, నువ్వు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి అడిగితే నీళ్లు నవ్వటం, తప్పు చేశా అని చెప్పేసి జిల్లా జడ్జీల ముందు, కోర్టుల ముందు ఒప్పుకోవటం. ఇది నీ సహచరులు. అదే చంద్రబాబు నాయుడు గారి సహచరులు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, కేసీఆర్ ఉన్నాడు, ఎర్రన్నాయుడు ఉన్నాడు. వీళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీలోంచి ఒక వ్యక్తి వచ్చి ఒక పదవిని అలంకరించినాక ఆ పదవులకే వన్న తెచ్చారు. రేవంత్ రెడ్డి కూతురు పెళ్ళినప్పుడు అతను తీసుకెళ్ళి జైల్లో వేశారు కేసీఆర్. ఎన్ని బాధలు పడ్డా ఆ రోజు ఎంత మోరలుగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 2 రాష్ట్రాలకు అతను అధిపతి, ఆ రాష్ట్రానికి కావచ్చు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు కావచ్చు. కాకపోతే అక్కడ కేసీఆర్ ఏంటంటే జగన్ మాయలో పడిపోయి చంద్రబాబుని ఎట్లా ఇబ్బంది పెట్టాలని అతని సూచనలు, సలహాలు, గత ఎలక్షన్లో అతను ఎంతగా ఆర్థిక సహాయం జగన్కి చేశారో అది జగమెరిగిన సత్యం. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యల ప్రకారమే ఈ అంబటి రాంబాబు పోలీసుల మీద దూకుడు. మొన్నటి చూస్తే కనుక ఇక్కడ
కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర సిఐ గారి మీద దూకుడు ప్రదర్శించడం కానీ, లేదంటే కనుక సత్తెనపల్లి దారిలో రీసెంట్గా జగన్ పర్యటన సందర్భంగా బారికేడ్లు ఎత్తేస్తా పోలీసుల మీదకి ఎగబట్టడం కానీ, ఎలా చూడాలంటారు దీన్ని అంతా? అసలుకి ఎలా చూడాలంటే ఏముంది భయ, దూడ చేలో మేసే ఆవు గట్టును మేసిద్దా? నాయకుడే అలాగుంటే నాయకులు సహచరులు ఎట్టుంటారు? ఇలాగే ఉంటారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడల్లా ఇలాగే చేశారు. ఇప్పుడు మాదే అధికారం అనుకుంటున్నారు. దానితో ఈయన వెళ్ళిన ప్రతి చోట సీఎం సార్ అంటున్నారు. సీఎం సార్ అంటున్నారు. ఒక మనిషి మానసిక ఆనందాన్ని కలిగజేస్తున్నారు కార్యకర్తలు కూడా. అయ్యా దిగులు పడ, మాకు 3 ఏళ్ళే, 1 సంవత్సరం కళ్ళు మూసుకున్నా అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళ నువ్వే ఎక్కుదు కానీ చంద్రబాబు నాయుడు కూడా వయసు అయిపోయింది అంటారు. హెల్త్ రింగ్ అని ఒకటి ఉన్నది, తన మానసిక స్థితిని తన ఆరోగ్య స్థితిని తెలియజేసి హెల్త్ రింగ్ అని ఒకటి ఉంటుంది సార్. అది దాని వాల్యూ ఏదో తెలియదు. దాని గురించి ఒక మాట అడగాలనుకుంటున్నా అన్న. అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నప్పుడు ఆ చిప్ అనేది మోకాల్లోనో అరికాల్లోనో ఇంకెక్కడో ఉండకూడదు, బుర్రలో ఉండాలి అన్నాడు. మరి ఇప్పుడు ఆయన పెట్టుకున్న రింగ్ ప్రకారం చూస్తే కనుక ఆయన చెప్పిన వ్యాఖ్యను ఎలా చూడాలంటారు? మరి ఎలా చూసేది ఏముంది? స్వానుభవం. ఒక వ్యక్తి స్వానుభవం, ఒకళ్ళు చెబితే వినేది కాదు. తన స్వానుభవం ద్వారా తెలుసుకొని తను కూడా అదే దారిలో ఒక రింగు తొడగడం, అతని మానసిక స్థితిని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే నైజం ఒకటి, రాజారెడ్డి ఆయన స్వాతంత్ర సమరయోధుడిలాగా. రాజారెడ్డి రాజ్యాంగం ఏంది? ఆయన స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి ఏమన్నా? కాదు కదా, ఒక ఫ్యాక్షనిస్ట్ అంతే. తన కులాన్ని అడ్డం పెట్టుకొని ఆయన క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి ఆ కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ ఆదాయం ఎలా పెరిగిందో ఏందో. రూపాయి వైద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 1 రూపాయికి వైద్యం చేసిన వైద్యుడు. వాళ్ళకి అనతి కాలంలో అంతంత డబ్బు, అంతంత ఆస్తులు అన్నీ కూడబెట్టుకోవటాలు, ఇడుపులు పై ఎస్టేట్లు, ఇవన్నీ అధికారంలో ఏమైనా నెల ఇచ్చే జీతం నుంచి కొనుక్కున్నాయి కాదండి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి వ్యక్తి నేను ఇది తిన్నా నువ్వు అది తిను అని చెప్పి ఆప్షన్ తోటి ఎదిగింది తప్పనించి ఇందులో కష్టపడి వచ్చింది ఏం కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. కామ్ సైన్స్ మధుసూదన్ రావు అని ఒక ఆయన ఉన్నారు. హైదరాబాద్లో ఆయన సంస్థ ఏపీపీపీసీ అంటే గ్రూప్ 1 పరీక్ష, అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంత ఇది ఆ రేంజ్లో ఉండేది పరీక్ష. దాన్ని పరీక్షా పేపర్ మూల్యాంకనం చేయాలి అంటే ఒక ప్రొఫెసర్స్, యూనివర్సిటీ కాలేజీ లెక్చరర్స్ చేయాల్సిందే. మెకానిక్ షెడ్లు రెంచిలు పట్టుకునేవాళ్ళు, 2 పిల్లల తల్లులు, ఇంట్లో వంటలు చేసుకునేవాళ్ళు. దానికి 114 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి పిఎస్ఆర్ అనిల్ గారు, అప్పుడు సిబిఐ చీఫ్ గారు, మరి ఆయన చదివి సిబిఐ చీఫ్ అయ్యారో తెలియదు, వాళ్ళ చేత అది ఒక కాలేజీ కాదు, ఒక యూనివర్సిటీ కాదు, ఏమీ కాదు, హాయ్లాండ్లో ఏదో ఉంది సార్, మంగళగిరి రోడ్లో. రిసార్ట్లో రిలాక్స్ అవుతా, మంతాగుతా, నచ్చిన బిర్యానీ తెప్పించుకొని తింటా. అది మూల్యాంకనం చేశారు. అది ఎంతమంది పిల్లల భవిష్యత్తు? అది చదువుకున్నోడిని నేను ఐఏఎస్ అవ్వాలి అంటగా. పిఎస్ఆర్ ఆన్యాలు వివాదరహితుడు అంటగా నిన్న చెబుతున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ అసలు అమాయకులు అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ అమాయకులే సార్. ఎందుకంటే 3,500 కోట్లు మద్యం మాఫియా తాలూకా డబ్బు, గవర్నమెంట్ తాలూకా డబ్బుని వీళ్ళు షెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా పంపించారో ప్రతిరోజు పేపర్లో వస్తున్నది. వీళ్ళు సిట్టు ముందు ఒప్పుకున్న మాట ఇది. తప్పనించి మేమే తప్పు చేయలేదు, మేము అనవసరం కాదు. వీళ్ళు ఏంటంటే ఆరోగ్య కారణాలు, వయసు ఒక అడ్వాంటేజ్గా తయారైంది. సార్ నా వయసు ఎంత, నాకున్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండే మాట్లాడితే, ఇప్పుడు ఈయన పోట్ల మాట్లాడితే కడుపులో నొప్పని, ఒళ్ళో నొప్పని, ఒళ్ళమనేని వంశీ, ఈయన ఇంకో ఆయన ఎవరో ఉన్నారు, ఈయన కూడా పోయి అయ్యా రాత్రిపూట నాకు గుండెలు నొప్పి వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, అది ఇది అని చెప్పేసి. వీళ్ళు లేకాడికి ఏంటంటే బయట ఫ్రీగా తిరిగే పక్షులు పంజంలో వేసేటప్పటికి ఏంటంటే వాళ్ళకున్న ప్రీపెయిడ్ పోయి పోస్ట్ పెయిడ్ అయిపోయింది. దీని మూలాన ఏమవుతుందంటే వాళ్ళకి మానసిక స్థితి, వాళ్ళు చెప్పుకోలేక రోగాలు అనేది అడ్డం పెట్టుకొని తేపకోసారి బయటికి అర్ధరాత్రి 9 గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్కి తీసుకొచ్చారు కదండి. ఏదో ఒక గంటన బయట గాలి పీల్చుకుందామని ఏమో మరి తెలియదు. తప్పులు చేసే ముందు తెలియదా ఇవన్నీ? ప్రభుత్వ సొమ్ము 114 కోట్ల రూపాయలు 4 మెకానికల్కి, ఇది చదువు సంధ్య లేని వాళ్ళ చేత ఐపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా పేపర్లు దిద్దిస్తారండి? ఎవరైనా దిద్దిస్తారండి? మీరు చేశారంటే ఎట్లా చెల్లిబాటు అయింది? అవతల ఒక విద్యార్థి జీవితం ఉంది దాంట్లో. నువ్వు ఎస్ఆర్ రైటా రాంగాని కొట్టే మూల్యాంకనంలోనే అతని జీవితం ఆధారపడి ఉంటుంది.
అతను ఎన్ని బాధలు పడి కష్టాలు పడ్డాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఫీజులు కట్టి చదివించారు. ఇవన్నీ గుర్తుకు రావా? ఈరోజు నువ్వు పడే బాధలే నీకు గుర్తుకు వస్తాయా? దీన్ని కక్ష సాధింపా? ఇంకా నయం మొన్నటిదాకా ఏమన్నాడు, ఈయన అందగాళ్ళు అన్నారు, కొడాలని వల్లభని నేను తిని వీళ్ళ గ్లామర్ కింగులు అన్నాడు. వీళ్ళు సినిమాలో హీరోలు ఉండేవాడు కాదు, వీళ్ళే హీరోలని. ఏదో ఒక సినిమా తీశాడు ఆయన, అదర్సో బుదర్సో. అంత మాత్రాన్ని వీళ్ళు అందగాళ్ళు అవుతారా? ప్రొడ్యూసర్లు అందరూ అందగతి, ఇంకా హీరోలు ఎందుకు సార్?